పిచ్చిరాజు చందమామ కథ. గౌడ దేశాన్ని దేవవర్మ అనే రాజు పాలించేవాడు. ఆ రాజు ఒట్టి మూఢుడు. ప్రజలతన్ని పిచ్చిరాజు అనేవాళ్ళు. ఒకనాడు దేవవర్మ దర్శనానికి ఒక దొంగ సాధువు వచ్చాడు. ఆ జుత్తులమారివాడు రాజు తత్వం గ్రహించి, మహారాజా, తమరు ఏదో తీరని కోరికతో బాధపడుతున్నట్లు నాకు తెలుస్తున్నది. ఏమిటి మీ కోరిక? నా తపశ్శక్తికి సాధ్యమైతే మీ కోరిక తీరే ఉపాయం చెబుతాను అన్నాడు. వెంటనే దేవవర్మ, యోగి పుంగవ, బాగా కనిపెట్టారు. నేను ఎందరో చక్రవర్తుల కథలు విన్నాను. నేను చక్రవర్తిగా పుట్టి ఘనంగా బతకలేకపోతునే అన్న బాధ నన్ను అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటుంది. దానికి మీరు మాత్రం ఏం చేయగలరు అంటూ నిట్టూర్పు విడిచాడు. దొంగ సాధువు కొంచెం ఆలోచించినట్లు నటించి, ఈ ఆలోచన తమకు ఊరికే వచ్చి ఉండదు. తమ జాతకం ఒకసారి ఇప్పించండి అన్నాడు. రాజు ఆస్థాన జ్యోతిష్కులతో తన జాతక చక్రాన్ని సాధువుకు చూపించమన్నాడు. సాధువు జాతకం చూసి, అరేరే, 20 ఏళ్ల క్రితం తమకు చక్రవర్తి యోగం వెంట్రుక వాసిలో తప్పిపోయింది. అప్పుడు గ్రహశాంతి చేయించినట్లయితే తప్పక యోగం సిద్ధించేది. ఇప్పటికైనా మించిపోలేదు. మరొక 20 ఏళ్ళు గడిస్తే మీరు విధిగా చక్రవర్తి అవుతారు అన్నాడు. పిచ్చిరాజు ఈ మాటకు పరమానందభరితుడై దొంగ సాధువుకు కోరినంత డబ్బు ఇచ్చి పంపేశాడు. అది మొదలు ఆ రాజుకు చక్రవర్తి కావాలన్న ఆరాటం క్రమంగా హెచ్చిపోయింది. 20 ఏళ్ళు ఆగాలంటే ఆయనకు చాలా బాధగా ఉన్నది. ఆ బాధ భరించలేక ఆయన ఒక పిచ్చి ఆలోచన చేశాడు. ఆయన తన ఆస్థాన జ్యోతిష్కులను పిలిచి, రేపటి నుంచి పంచాంగాన్ని 20 సంవత్సరాలు ముందుకు జరపండి. తిథి వార నక్షత్రాలన్నీ 20 ఏళ్ళు ముందుగా నెట్టి కొత్త పంచాంగం తయారు చేయండి అన్నాడు. జ్యోతిష్కులు ఈ ఉత్తర్వుకు నిర్ఘాంతపోయి వెళ్ళి మంత్రితో తమకు వచ్చిన కష్టాన్ని మొరపెట్టుకున్నారు. మంత్రి రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, తమరు పంచాంగాన్ని 20 సంవత్సరాలు ముందుకు నెట్టమన్నారు. అలా చేయటం ఏమంత కష్టం కాదు. కానీ అందువల్ల కలిగే చిక్కులను తమరు ఆలోచించినట్టు కనబడదు అన్నాడు. ఏమిటా చిక్కులు అని రాజు అడిగాడు. తమకిప్పుడు 40 ఏళ్ళు. ఈ ప్రకారమైతే తమరు 60 ఏళ్ళు వారు అవుతారు. యువరాజు గారికి 25 ఏళ్ళు వస్తాయి. ఆయన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి తమరు వానప్రస్థం వెళ్ళవలసి ఉంటుంది అన్నాడు మంత్రి. రాజు తెల్లపోయి, అది పెద్ద చిక్కేనే. పోనీ ఒక పని చేద్దాం. పంచాంగాన్ని 20 సంవత్సరాలు వెనక్కు పెట్టిద్దాం. గ్రహశాంతి చేసి నేను వెంటనే చక్రవర్తి యోగం పొందుతాను అన్నాడు. అందులో ఇంకా ఎక్కువ చిక్కులున్నాయి. 20 ఏళ్ల క్రితం తమరికింకా సింహాసన అర్హత లేదు. పెద్దరాజుగారు మంచి నడవయసులో ఉన్నారు. పంచాంగం వెనక పెట్టి సింహాసనాన్ని వదులుకుంటారా అని మంత్రి అడిగాడు. రాజు భయపడి వద్దు వద్దు అన్నాడు. ఆయన జ్యోతిష్కుల్ని పిలిచి, మీలో ఎవరన్నా పంచాంగాన్ని వెనక్కి కానీ ముందుకు కానీ జరిపినట్లు తెలిసిందో మీ తలలు తీసి కోట గుమ్మానికి వేలాడగడతాను, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.